మన తండ్రి అయిన దేవుని నుండి మన ప్రభువైన యేసు క్రీస్తు నుండి కృపయు సమాధానమే కలుగునుగాక. ఆమేన్. త్రేతాకాలములో గొప్ప ఆశ్చర్యం ప్రభు సన్నిధిలో ఆయన ఆహ్వానాన్ని మనం అందుకుని వెళ్ళటానికి ఇచ్చిన గొప్ప దృష్టాంతం ఈ 3వ ఆదివారంలో మనం ప్రభు మహిమ కొరకు చూడబోతున్నాం. మీ అందరికీ ప్రభు పేరట ఫాదర్స్ డే, తండ్రుల దినం ప్రభు ఇచ్చిన ఈ రోజును బట్టి మీ అందరికీ ప్రభు పేట అభినందనలు, కంగ్రాచులేషన్స్. మదర్స్ డేలో మదర్స్కి కంగ్రాచులేషన్స్. మరి ఫాదర్స్ డేలో తల్లిదండ్రులుగా మరి తండ్రి బాధ్యతలు, తల్లిదండ్రులుగా మీ బాధ్యతల్ని ప్రభు అందించిన ధర్మశాస్త్ర ప్రకారం వారిని ప్రభు హెచ్చించాడు. వారిని గౌరవించటము, వారిని ప్రేమించటము, వారిని ప్రత్యేకంగా ఇంటిలో తండ్రి అయిన దేవుని యొక్క మలుపు గెలుపు, తండ్రిలో ఉన్న విశిష్టమైన ఆయన ప్రేమను ఫాదర్స్ డేలో గుర్తించడానికి తప్పిపోయిన కుమారుడు తండ్రి యొక్క ప్రేమను గుర్తించినట్లుగా వి రిటర్న్ టు ది లవ్ ఆఫ్ గాడ్ త్రూ ది ఫాదర్స్. తండ్రుల యొక్క ప్రేమను గుర్తించే దినం కాబట్టి తండ్రులకు వందనాలు చెల్లిస్తూ వారికి ప్రత్యేక అభినందనలు, ఆరాధనలు చేయబోతున్నాం. ఈరోజు ఇవ్వబడిన వాక్య భాగాలు 1 యోహాను పత్రిక నుంచి 3వ అధ్యాయంలో 11వ వచనం లేక 13వ వచనాల్లో రాయబడిన మాటలు. మనం ఒకరినొకడు ప్రేమించవలన్నది మొదటి నుండి మీరు వినిన వర్తమానమే కదా. అదే అంశాన్ని కింద భాగంలో 13వ వచనంలో కూడా 14వ వచనంలో కూడా మనము సహోదరులను ప్రేమించున్నావు గనక మరణము నుండి జీవునికి దాటి ఉన్నామని ఎరుగుదము. ప్రేమ లేనివాడు మరణమందు నిలిచి ఉన్నాడు. తన సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడు, ఏ నరహంతకుని ఎందును నిత్యజీవం ఉండదని మీరు ఎరుగుదురు. ఈ ప్రేమలోని, ఈ స్నేహంలో ప్రభు ఆహ్వానాన్ని కలుగుతున్నాడు. లూకా సువార్త 14వ అధ్యాయంలో ఆయన ఓపెన్ ఇన్విటేషన్, ఒక ప్రత్యేక ఆహ్వానాన్ని ప్రేమించి ఇచ్చిన దృష్టాంతం. ఆయన భోజనం చేస్తున్నప్పుడు ఇచ్చిన ఆహ్వానం బట్టి మనం చూడబోతున్నాం. ఆహ్వానంలో ఉన్న మాటలు ఇక రాయబడ్డాయి. ప్రభు పిలుస్తున్నాడు. ఒక మనుషుడు గొప్ప విందు చేయించి అనేకులను పిలిచాను. ఈ విందు కాలమందు, విందు దినమందు, విందులో ప్రభు ఆహ్వానాన్ని మనం చూడబోతున్నాం. కాబట్టి తల వంచి ప్రార్థన చేసుకుందాం. దేవా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. మనోటి మాటలు, మా హృదయ ధ్యానాలు మా తండ్రి, అవి నిర్దిష్ట అంగీకారమే ప్రభువా. మీరు మాకు ఇచ్చిన విశ్వాసపు పిలుపులో తండ్రి, మీరు ఇచ్చిన ఆహ్వానం మేము నిలబడటానికి, ఆహ్వానం మా జీవితంలో తండ్రి వాడుకోవటానికి, ప్రేమించే విధానంలో తండ్రి మీ ఆహ్వానం ప్రపంచానికి అందించారు. కాబట్టి అటు ఆహ్వానపు పత్రికలో, పాఠంలో మీరిచ్చిన గొప్ప సందేశం మా జీవితాలకు ఆదర్శంగా మార్చుకోవటానికి ఫాదర్స్ డేలో తండ్రి ప్రేమను, కుమారుడు ప్రేమను సంఘానికి అంచెలించలుగా తండ్రి త్రేతాకాలంలో, తండ్రి కాలంలో, కుమారుని కాలంలో, పరిశుద్ధాత్మ కాలంలో ప్రేమ నిలిచి ఉన్నదని చెప్పడానికి సాదృశ్యంగా ప్రభువా ఈ ఆదివారం మా జీవితాల్లో మీరు ఇచ్చినందుకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ దినపు ఆరాధనలు చేరిన బిడ్డలందరినీ మీ నా మహిమ కొరకు ఎత్తిపెట్టి వారిని భద్రపరచని ప్రభువా. బిడ్డలు చూస్తున్నారు, ప్రార్థనలో పాల్గొన్నారు. ఈ సమయంలో తండ్రి మా మీద మీ యొక్క ఆశీర్వాదం నింపినందుకు నీకు వేలాది వందనాలు చెల్లిస్తున్నాం. కరోనా యొక్క ఎఫెక్ట్ ఉన్నప్పటికీ దాన్ని ప్రక్కన పెట్టి, దాన్ని ఓడించి గెలిచి ప్రభువా నీ విశ్వాసంలో, నీ యొక్క విశ్వాసం బట్టి, మా అందరికీ ఇచ్చిన విశ్వాసం బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ తండ్రి, పెద్దలను, నాయకులను, సేవకులను, కుమారులను, చంటిపిట్లను, యవనస్తులను దర్శించి ప్రపంచంలో జరుగుతున్న ఆరాధన మీరు అంగీకరించి ప్రభువా నీ మహిమ కొరకు తండ్రి నీ జయాన్ని ఇచ్చినందుకు వందనాలు చెల్లిస్తున్నాం. ప్రభువా మీరు జయించారు కాబట్టి మేము లోకాన్ని జయిస్తాం. కాబట్టి మీరు మమ్మల్ని ప్రేమించారు కాబట్టి మేము కూడా మా తండ్రి లోకాన్ని ప్రేమించి వారిని కూడా నీతోటి త్రిప్పటానికి నీ శుభోషణాన్ని, మీ శక్తిని, మీ శక్తిని మేఘాన్ని మా మీద ఉంచమని యేసు నామమున బట్టి ప్రార్థిస్తున్నాం మా తండ్రి. ఆమేన్. ప్రభు యేసు నామములో మీకు శుభములు. దేవుని సన్నిధిలో గత వారమంతా మనల్ని ప్రభు ప్రేమించి ఇచ్చిన గొప్ప భాగ్యం బట్టి, అనేక శోధనలు మన మీదకి వచ్చినప్పుడు వాటిని జయించడానికి ప్రభు ఇస్తున్న కృపను బట్టి, అనేక బాధల్లో కూడా మనల్ని ప్రభు ఓదార్చి బయలుపరిచి, మన శరీరాన్ని అనేక సార్లు సాతాను దాడి చేసినప్పుడు ఆ దాడిని ఓడించి గెలిపించి
మరణము జయించిన దేవుడు, జయాన్ని ఇచ్చిన దేవుడు కాబట్టి అమృతమైన మృత్యుంజయుడు విశ్వాస జీవితంలో ఒక విశిష్టతను మనం కలిగి ఉన్నామని తెలుపు చేసుకోవడానికి ప్రభు ఇస్తున్న ఆహ్వానాన్ని మనం అంగీకరించడానికి ప్రభు మనల్ని పిలుస్తున్నాడు. పత్రిక పాఠంలో ప్రత్యేకమైన అంశం రాయబడింది, ప్రేమ గురించి రాయబడింది. ఈ ప్రేమ అనేది ఒట్టిది కాదు, అది ప్రత్యేకమైనది, అది ప్రయోగాత్మక చేయబడుతుంది, అది లవ్ ఇన్ యాక్షన్. అది ఖాళీగా ఉండేది కాదు, వ్యర్థంగా మాట్లాడేది కాదు, అది ఉప్పొంగేది కాదు, డమ్ముగా మాట్లాడి ప్రవర్తించేది కాదు. కాబట్టి పత్రిక పాఠంలో దేవుని పిల్లలుగా మనం ఉన్నట్లయితే మనం ఆయన పిల్లలుగా మనం అనుసరించవలసిన నిబంధనలు లేకపోతే ఒడంబడికలు, ఆ ప్రేమలో మన జీవితానికి అనువర్తించుకోవాల్సిన అనువైన మెలకువలు, మేళవంచబడుతున్న ఆ యొక్క ప్రత్యేకతను మనం తీసుకోవడానికి, దేవుని చిత్తంలో మనము ప్రయాణం చేయడానికి ఈ దినం మనకు ప్రభువు ఇచ్చిన రాసిచ్చిన గొప్ప భాగ్యం. ఊహించని మేళ్లను మన ప్రభు మనకి ఇచ్చి ఉన్నాడు. అమృతమైన పాటలు పాడిన అయ్యగారులు ఈ 2 పాటల్లో 3 పాటలు కూడా రాబోయే యేసునాథ, వీ మస్ట్ ఇన్వైట్ జీసస్ ఇన్ టు అవర్ హార్ట్స్. మన హృదయంలోకి ఆయన్ని ఆహ్వానించే ఆహ్వానపు సందేశం ప్రభు ఆహ్వానిస్తున్నాడు. ప్రపంచంలో అందరినీ ఆహ్వానిస్తున్నాడు, తన మన భేద లేకుండా సృష్టిలో ప్రతి ఒక్కరిని ఆయన ఆహ్వానిస్తున్నాడు. ఏ ఒక్కరిని విడవలేదు, ఒక్కొక్కరికి ఒక్కొక్క సమయం అందించాడు. తండ్రి కాలంలో కొందరికి, కుమారుని కాలంలో మరికొందరికి, పరిశుద్ధాత్మ కాలంలో కడవరి కాలంలో మరికొందరికి, ముగింపు వరకు ఆయన సన్నిధిలో అందరూ చేరాలని, ఆయన సన్నిధిలో ఇంకా స్థలము చోటుందని తెలియపరచబడుతున్నాడు. మనం ఆ చోటు నింపడానికి కమిషన్ ఆఫ్ గాడ్. ఈ సృష్టికి ధర్మం ఏంటంటే ఆయన చిత్తాన్ని నెరవేర్చే కమిషన్ మనకిచ్చాడు. తండ్రి కుమార పరిశుద్ధాత్మ పేరట మీరు నా నామమున వారిని బోధించి నా ఆజ్ఞలు గైకొని వారిని బాప్టిజంలో నింపి పంపి వారికి ఆజ్ఞలు నేర్పించి శిష్యులుగా శిష్యురాణులుగా తయారు చేయమని ప్రభు ఇచ్చిన ఆదేశ సూత్రం ఈ దినమందు మరొకసారి ఓపెన్ ఇన్విటేషన్ టు ఆల్ జనరేషన్స్. తండ్రి కాలం నుండి రాబోయే కాలం వరకు భూత భవిష్యత్ వర్తమాన కాలాల్లో ఈ పిలుపు స్థిరంగా వినబడుతుంది, కనబడుతుంది. అది మనల్ని తాకుతూ ఉంది. ఈరోజు ఏది మనం గ్రహించామో, ఏది మేము పొంది ఉన్నామో, ఏది మేము అనుభవించామో వాటిని మేము రాస్తున్నాం. స్వయంగా ఆత్మాభిషేకం పొందిన పద్మావధిశులన్న యోహాన్, బాప్టిజం ఇచ్చే యోహాన్ కాదు కానీ ఆయన శిష్యుడైన యోహాన్, బాటమ్ ఫ్రెండ్ ఆఫ్ క్రైస్ట్, హృదయాంతరంగంలో జొరబడి యేసులో ఏముందో అమర్చబడిన ఆయన ప్రేమను విశిష్టతను తెలియపరచుకోవడానికి, ప్రేమని మాటకు ఎవరు నిర్వచనం ఇవ్వలేదు కానీ ఆయన ఇచ్చిన నిర్వచనం ఈ పత్రికలో మనం చూస్తూ ఉన్నాం. ఈ దినమందు అందుకే నీవు నిలబడిన మాటలో, నేను నిలబడిన మాటలో మనం ఆయన ప్రేమిస్తున్నాం కాబట్టి మనం ఆయన కొరకు ఏం చేయాలి? ఆయన బిడ్డలుగా మీరు నేను ఈరోజు అంశాన్ని తీసుకోబోతున్నాం. లవ్ ఇన్ యాక్షన్. ఎవరు దీనిని వృధాగా చేయకూడదు. ప్రేమ ఉన్నట్లయితే అది తప్పనిసరిగా అమలుపరచాలి. ఆ విషయాన్ని ఇప్పుడు 11వ వచనంలో 13వ వచనంలో మాట్లాడుతూ 3:11లో మనం ఒకరినొకడు ప్రేమింపన్నది మొదటి నుండి మీరు విన్న వర్తమానమే కదా. మనం విన్న వార్త కాదు, వర్తమాన కాలం, భవిష్యత్ కాలము, అన్ని కాలాల్లో కూడా ఈ వర్తమానం మన జీవితంలో రాయబడుతుంది, వినబడుతుంది, అది మన జీవితంలో ప్రయోగించబడుతుంది. కాబట్టి ఆ వర్తమాన కాలంలో ఉన్న నీవు నేను దీనిలో సరైన రీతిలో మన జీవితాన్ని అమర్చుకోవడానికి ప్రభు మనల్ని పిలుస్తున్నాడు. 3:12-13లో చూసినట్లయితే అక్కడ హేట్ బికాస్ ఆఫ్ రైచియస్నెస్. నీతిమంతులు అనగానే అపవాది వారిని అపరాధులుగా తీర్చడానికి ప్రయత్నం చేస్తాడు. అపరాధాలని ప్రభువు నెట్టివేసి ఆయన మన అపరాధాలను తన మీద వేసుకుని సిలువ మరణంలో మన కొరకు ఆయన త్యాగం అందించిన లవ్ ఇన్ సఫరింగ్. ప్రేమ అనేది ఉన్నట్లయితే అది ఎంతగా బలిదానం చేయబడిందో సిలువ యాగంలో ప్రభు చూపించాడు. అపోస్తలుడు పౌలు తన జీవితాన్ని అంకితం చేసి
మరణం వరకు, చిరఛేదం వరకు ఆయన ఛేదించబడ్డాడు. ఆది అపోస్తలుల యొక్క రక్తం మీద సంఘం కట్టబడింది. పెంతెకొస్తు తర్వాత ఇది 3వ ఆదివారం కాబట్టి 27 ఆదివారాల్లో కూడా పెంతెకొస్తు ఆదివారం అని అంటుంటాం. ఎందుకంటే సంఘ విస్తరణలో, సంఘ పరిపాలనలో దేవుడు అందిస్తున్న విస్తారమైన తన పంటను కొయ్యటానికి, తన పంటను అనేక మంది జీవితాల్లో అందించి వారిని సంతృప్తి చేయటానికి, నా కాపరి యెహోవా కాబట్టి నాకు లేమి కలగదు, నా కాపరి పరిశుద్ధాత్మ దేవుడు కాబట్టి మాకు లేమి కలగదు. ఆయన కాపరుగా మనకున్నంత కాలం, భూమండలం మీద ఆత్మ ఉన్నంత కాలం ఎవరు ఆత్మను ఆర్పలేరంట. ఈ భూమండలం మీద ఆత్మ దేవుడు ఎప్పుడు ఆగిపోతాడు? ఒక కాలం రాబోతుంది, పరిశుద్ధాత్మ దేవుడు కూడా ఈ యుగాంతం వరకు ఉండి ఆయన కూడా ఆకాశానికి ఎత్తబడినప్పుడు ఎవరు ఆత్మతో నీవు ఆరాధన చేస్తావు? అట్టి ఆరాధకుడు ఉన్నంత వరకు నీవు ఆరాధనలో ప్రభుని మాయంపరచడానికి ఈ వాక్యం మనల్ని బలపరుస్తుంది. ఒకవేళ మనకు ఉన్నట్లయితే నీటిలో బాతు తిరుగుతూ ఉంటుంది, డక్ ఇన్ ది వాటర్, నీరులో అది కిందకు పైకి ఎక్కుతూ ఉంటుంది, ఎగురుతూ ఉంటుంది, మళ్ళీ నీటిలో వెళ్తూ ఉంటుంది. పరిశుద్ధాత్మ దేవుడు కూడా మనలో ఎదుగుతూ దిగుతూ ఎక్కుతూ ఉన్నప్పుడు మనలో ఉన్న ఆ యొక్క అసమానతాన్ని ఆయన సరిచేస్తూ, మనల్ని శుద్ధి చేస్తూ, మళ్ళా ఎవ్రీడే హీ విల్ గివ్ హిస్ ఫ్లో ఆఫ్ లైఫ్. ఆ నూతన ఒరవడి వాటర్లో మనం చూసినప్పుడు, ఆ నీరు ప్రవహిస్తున్నప్పుడు, సెలయేరుగా పారినప్పుడు ఆ నీరు మనం త్రాగుతూ ఉంటాం. సెలయేరు తాగుతున్న నీటిలో నీవు ఉన్నట్లయితే ఆ నీటి నీవు అనిపించడానికి ఎదురు ఈత వేయాల్సిందే. చిన్న ఫిష్, ఆ చిన్న బిడ్డ కూడా పెద్ద తల్లి వల్లే ప్రయాణం చేస్తూ ఉంటుంది, ఎదురుగుతుంటుంది, ఫ్లోయింగ్ అగెన్స్ట్ ది వాటర్. దేవుని యొక్క కుమారుడుగా, కుమార్తెగా ఈ లోకంలో నీవు కూడా అలాంటి ఫోర్స్తో ప్రయాణం చేస్తూ ఉండాలి. యు హ్యావ్ ఎ పవర్, స్పిరిట్ ఆఫ్ గాడ్. దేవుని శక్తిమంతులు, దేవుని బిడ్డలు ప్రపంచాన్ని ఎదుర్కొంటారు, ప్రపంచాన్ని గెలుస్తారు, ప్రపంచం మీద వారు జయాన్ని పొందుతాం. ఇట్టి గొప్ప భాగ్యం ప్రభు నీకు అంకితం చేశాడు, నాకు అంకితం ఇచ్చాడు. ఇట్టి ఆరాధనలో నీవు దాన్ని తీసుకోవడానికి ప్రభు నీ కొరికిస్తున్న ఈ సమయాన్ని గమనిద్దాం. ఈ ఆరాధనలో దుష్టుని యొక్క శక్తిని మనం తీసుకోకూడదు. ఆదికాండం 4వ అధ్యాయంలో మనం చూసాం, దుష్టుడు అపవాది మొదటి సంతానాన్ని అపహరించాడు. తండ్రి ప్రేమ నుండి, తల్లి ప్రేమ నుండి, దేవుని ప్రేమ నుండి దూరపరిచాడు. సహోదరుని హతమార్చడానికి ఇద్దరు కూడా కుమారులే, కయను, ఏబేలు ఇద్దరు కూడా మొదటి ఆరాధనలు పుట్టిన కుమారులు. వారిద్దరిలో విభేదం కలిగించాడు సాతానుడు. అర్పణలో దేవుడు అర్పించిన అర్పణ అంగీకరించినప్పుడు అది అమానుష్యంగా మార్చాడు సాతానుడు. ఏమి అనలేదు, కోపడలేదు సహోదరుడు ఏబేలు, ఏమి నిరాకరించలేదు, దూషించలేదు. కానీ అసూయ, జలసీ ఆఫ్ జలసిస్, ఆ యొక్క ఈర్ష్య అనేది గర్భం ధరించినప్పుడు అది ఎంతవరకైనా సాధిస్తుంది. ఈర్ష్యని మనం ధరించకూడదు. అది పాపానికంటే ఎక్కువగా, కోపం కంటే ఈర్ష్య, జలసి, అసూయ అనేది ఎప్పుడైతే మనలో ఉంటుందో అది మన జీవితంలో కయ్యం లాంటి స్వభావాన్ని అందిస్తూ ఉంటుంది. సో దేర్ ఈజ్ నో లవ్ ఇన్ యాక్షన్, దేర్ ఈజ్ జలసీ ఇన్ యాక్షన్. కాబట్టి ప్రేమించేవాడు ద్వేషంలోకి, ఈర్ష్యలోకి వెళ్ళకుండా ప్రేమలోకి వెళ్ళాలని ప్రభు సన్నిధిలో ఈరోజు వర్తమానం మనం చూడబోతున్నాం. అందుకే జాన్ ఆ విషయాన్ని తెలియపరిచాడు. జెలసీస్ టువర్డ్స్ ది రైచియస్నెస్. నీతిమంతుల మీద అపవాదం చేస్తూనే ప్రభు కూడా నీతిమంతుల్ని ముందు పిలిచాడు, ముగ్గురిని ఆరాధనకు రమ్మని. మొదటివారు, రెండోవారు, మూడోవారు, ముగ్గురు ఉపమానంలో మనం చూస్తూ ఉన్నాం. విందుకు రమ్మని పిలుస్తున్నప్పుడు సాకులు ఎక్కువ చెప్పారు. ఇద్దరు కూడా క్షమించమని కోరారు, కానీ మూడవ వ్యక్తి మాత్రం ప్రభుని క్షమించమని కోరలేదు. సెల్ఫ్ కంటైన్, సెల్ఫిష్నెస్. ఆయన వివాహం అయింది, ఇప్పుడే వివాహంలో నేను నిమగ్నమయ్యాను. ఒక స్త్రీని వివాహం చేసుకున్న మాట రాయబడింది. చదువుకుందాం అధ్యాయంలో. ఎందుకు ఆ మాట ప్రభు వాడాడు? 20 వచనం చదువుకుందాం. 14వ వచనంలో, ఒక స్త్రీని నేను ఒక స్త్రీని వివాహం కొన్నాను, అందుచేత నేను రాలేనన్నాను. ఇది చాలా అప్లికేషన్ టుడే.
వివాహం చేసుకోవడం అనేది స్త్రీని మరచి పురుషులు వివాహం చేసుకునే ఈ దినాల్లో ఆరాధనలో చాలా గట్టిగా మనం చెప్పాల్సింది, స్త్రీలు వివాహం చేసుకోవటం జరుగుతుంది, పురుషులు వివాహం చేసుకోవటం జరుగుతుంది. ఆయన వాక్యానికి విరుద్ధంగా తయారు చేస్తున్న అనేక కుటుంబాలను ఇప్పుడు మనం చూడబోతున్నాం. గే వర్షిప్, గే మ్యారేజ్. ఈ విషయంలో ప్రభు స్పష్టంగా మాట్లాడుతున్నాడు. స్త్రీని వివాహం చేసుకున్నాడు. ధర్మశాస్త్ర ప్రకారం భార్య, భర్త, బిడ్డలు, నీ తండ్రి నీ తల్లిని సన్మానించమని ప్రభు చెప్పిన మాటల్లో కుటుంబం, సంసారం గురించి ఆయన తెలియపరుచుకుంటున్నాడు. పరలోకపు తండ్రి కుటుంబాన్ని కట్టి పెట్టి ఈ భూమండలం మీద దానిని చూపించి ఏదైనా తోటలో మొదటి వివాహం జరిగించినప్పుడు చివరి వివాహం కూడా గొర్రెపిల్ల మహోత్సవం జరగబోతున్న ఆ బైబిల్ ముగింపులో కూడా తండ్రి సింహాసనంలో గొర్రెపిల్ల మహోత్సవంలో వివాహం స్త్రీ పాత్ర వహించిన కుమారుడు పెళ్లి కుమార్తె సంఘాన్ని వధువుగా తీసుకుపోతున్న ఆ పెళ్లి కుమారుడు స్త్రీ మూర్తత్వం పొందిన ఈ సంఘం ఆ రూపంలో అమర్చబడింది. కాబట్టి వివాహములో విడాక చట్టాలు, విపరీతమైన ఆలోచనలు, డైవర్స్ ఇన్ నేచర్, డైవర్స్ ఇన్ ఫ్యామిలీ, డైవర్స్ ఇన్ బ్రదర్స్, డైవర్స్ ఇన్ సిస్టర్స్, డైవర్స్ ఇన్ పేరెంట్స్, డైవర్స్ ఇన్ యంగ్ పీపుల్. ఒకదాంతో పోనీట్లేవాడు, అందరిలో కూడా డైవర్స్, విభేదం సృష్టించేవాడు, వివాదాలు పెట్టేవాడు, విశిష్టమైన రూపాన్ని కలిగించి అదే గొప్పదని ఎక్స్క్లెయిమ్ చేస్తున్న ఎక్స్ప్లెనేషన్, వివరాత్మకమైన వివరణ సుప్రీంకోర్ట్స్ అందిస్తున్నాయి. న్యాయాధిపీఠాధిపతులు అదే శిరోధారంగా తీసుకుని ప్రపంచానికి ఒక సూచనిస్తున్న ఈ దినాల్లో వీ మస్ట్ కండెమ్ ది యాటిట్యూడ్ ఆఫ్ నేషన్స్. ప్రపంచ దేశాలు కూడా దీన్ని ఆదర్శంగా తీసుకుంటే దానిని ఎవరు ఎదిరికిస్తారు? వాక్యం ఎదిరికిస్తుంది. దేవుని యొక్క వాక్కు మనం తీసుకున్నట్లయితే ఈ 3 ఉపమానాల్లో మనం సరైన రీతిలో మన జీవితాన్ని సరిదిద్దుకోవడానికి ప్రభు మనల్ని ఆహ్వానిస్తూ ఉన్నాడు. ఆది కాండంలో జరిగిన సంఘటన గమనించినట్లయితే యోహాను సువార్త 15వ అధ్యాయంలో ప్రభువు మాట్లాడుతున్నాడు. ద్రాక్షవల్లి తీగలు అని అనుకున్నట్లయితే అందులో మనం ఉన్నాం. కాబట్టి 19వ వచనం చదువుకుందాం. మీరు లోక సంబంధులైన ఎడల లోకము తన వారిని స్నేహించును, అయితే మీరు లోక సంబంధులు కారు, నేను మిమ్మను లోకము నుండి ఏర్పరచుకుంటుని, అందుచేతనే లోకం మిమ్మను ద్వేషించున్నది. ఎంత గొప్ప మాట అంటే, ముందుగానే ప్రభువు ప్రవచించాడు, మనము దేవుని సంబంధులం, దేవుని కుమారులం, దేవుని కుమార్తెలం, మనం దేవుని యొక్క బిడ్డలు. కాబట్టి తప్పనిసరిగా లోకం మనం ద్వేషిస్తుంది. అటు ద్వేషాన్ని ప్రభు ముందుగా తెలియపరిచాడు. కాబట్టి ఆయనలో ఉండి మనం ఫలించడానికి, ఆయన ఇన్విటేషన్ తీసుకోవడానికి ప్రభు మనల్ని ఆహ్వానిస్తూ ఉన్నాడు. అందుకే ఆయన ఒక మాట అంటాడు 3వ అధ్యాయం 14వ వచనంలో కూడా యోహాను సువార్తలో, మరణం నుండి దాటింపజేశాడు మనల్ని. మరణంలో పోతున్నప్పుడు మరణం నుండి మనల్ని దాటింపజేశాడు. 14వ వచనంలో, మనము సహోదరులను ప్రేమించున్నాము గనక మరణముల నుండి జీవములోనికి దాటి ఉన్నామని ఎరుగుదాం. ప్రేమ లేనివాడు మరణాన్ని ముందు నిలిచి ఉంటాడు. అబాయిడ్ ఇన్ డెత్. ఎక్కడ నిలిచి ఉంటారు, ఎవరు నిలిచి ఉంటారు అనేది 15వ అధ్యాయంలో ప్రభువు చెప్పాడు. ఆయనలో ఉన్నట్లు, ఆయనతో ఉన్నట్లయితే, ఆయనలో దాగున్నట్లయితే ఏదడిగితే అది ఇస్తారని ఆయన చెప్తున్న మాటలు ఈ దిన ముందు మన కొరకు ప్రభు అందించిన వర్తమానం. ఈ వివాహ జీవితంలో, కుటుంబ జీవితంలో, బిడ్డల జీవితంలో ఈ వివాహముకు స్థితిని పొందిన మనము దేవుని కొరకు ఆహ్వానం తీసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అందుబట్టి మనము జయించిన వారం, మనం మరణంలోకి పోకుండా మనల్ని ప్రభువు జయింపజేస్తున్నాడు. మనలోనికి వెళ్లకుండా జీవదాత అయిన ప్రభువు మనల్ని దాటింపజేశాడు. 5వ అధ్యాయం యోహాను సువార్తలో కూడా ఈ మాటలు ప్రభువు మాట్లాడుతుంటారు. ఎవరైనా ఆయన మాట వింటి ఆయన విశ్వాసం ఉంచితే వారు క్రాస్ ఓవర్ ఫ్రమ్ ది డెత్ టు లైఫ్, మరణం నుండి జీవానికి దాటింపజేసిన శక్తి ఆయనకు ఉంది. కాబట్టి ఆ శక్తిని మనం ఈరోజు తీసుకోవడానికి మన ప్రభు మనకి ప్రత్యేకమైన ఆహ్వానాన్ని అందిస్తున్నాడు. కాబట్టి 15వ అధ్యాయంలో ఈ మాటలు రాయబడ్డాయి. 12, 13 వచనాల్లో యోహాను సువార్తలో ప్రేమ లేని వారు, ప్రేమ లేని సంఘాల గురించి ప్రభువు రాస్తున్నాడు. నిర్హేతుకంగా ప్రేమ లేని వారు దేవుని సంఘం కాదు. దేవుని ప్రేమించేవారు ఆయన ప్రేమను సంఘంలో
అందరికీ పంచిపెట్టాలి. కాబట్టి శాశ్వతమైన ప్రేమలో నేను కనియున్నాను, శాశ్వతమైన ప్రేమలో ఆయన మనల్ని పుట్టించున్నాడు. కాబట్టి దేవుని పిల్లలం, చిన్నపిల్లలారా మీరు మోసపోకుడి. ఈవెన్ దో వీఆర్ కాల్డ్ టు బి చిల్డ్రన్ ఆఫ్ గాడ్, దేవుని పిల్లలం కాబట్టి మనం చిన్నపిల్లల్ని ఎవరైనా మోసం చేయొచ్చు, వంచన చేస్తారు. సాతాను కూడా మనల్ని వంచన చేస్తూ ఉంటాడు. కాబట్టి అందులోకి వెళ్లకుండా దేవుని తోటి తిరగటానికి ప్రయాణం చేద్దాం. కాబట్టి ఆ కోపం అనేది హేట్ డ్రైవ్స్ మర్డర్, కోపం అనేది నరాంతానికి వెళ్ళబోతుంది. కాబట్టి మత్తయి సువార్త 6వ అధ్యాయం ప్రభు చెప్పినట్లుగానే క్షమించడం మనకు నేర్పాడు. నీ సహోదరుని నువ్వు క్షమించకుండా నా ఎందుకు రావద్దని ప్రభు చెప్పిన మాటలు 6వ అధ్యాయం 14-15 వచనాల్లో కూడా మనం క్షమించబడటానికి ప్రభు మనల్ని పిలిచాడు. కాబట్టి పరలోకపు తండ్రి మనల్ని ప్రేమించినట్లుగానే, తండ్రి తన కుమారుని, తప్పిన కుమారుని క్షమించినట్లుగానే సిలువలో ప్రభువారు దొంగను తండ్రి వీరేమి చేయించున్నారు వీరు క్షమించమని ప్రభు మాట్లాడిన మాటలు, ఆ పాటలు, ఆ గొప్ప భాగ్యాన్ని నువ్వు తీసుకున్నట్లయితే ఈ దిన ముందు పరిశుద్ధాత్మ దేవుని యొక్క కృపను మీరు పొందటానికి, లేయింగ్ డౌన్ అవర్ లైఫ్ ఫర్ అవర్ బ్రదర్స్, ఇతరుల కొరకు మనము పునాది రాళ్లుగా పనిచేయడానికి, ఇతరులను మనము ఆహ్వానించి అందులో వారికి బాప్టిజం ఇచ్చి విందు ఏర్పాటు చేసే విందు గృహస్థ జీవితం నీది. పరలోకపు తండ్రి విందుని ఏర్పాటు చేశాడు, కుమారుడు దాన్ని ఆహ్వానిస్తున్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు క్యాటరింగ్ చేస్తున్నాడు, రమ్మని పిలుస్తున్నాడు. ఆ పాటలు మనం పాడిన పాటలు ఈరోజు మనం పిలుస్తున్న పిలుపుదారులుగా ఉన్నట్లయితే మన కుటుంబం కూడా విందును ఏర్పాటు చేస్తున్నది. ఈరోజు ఆ విందులో అనేక మందిని నువ్వు తయారు చేస్తున్నావు. ఫాదర్ హైర్ గారు, లేకపోతే జాన్ వెస్లీ గారు, లేకపోతే విలియం కేరీ గారు, ఇంకెంతమంది అయిన భక్తులు కూడా వారు కుటుంబ జీవితం నుండి ప్రభుని ఆరాధించారు. కుటుంబ జీవితంలో వారు తల్లిదండ్రుల ద్వారా నేర్చుకున్న విద్య, బుద్ధి, జ్ఞానము, చదువు. మార్టిన్ లూథర్ గారు కుటుంబంలో పెరిగి బాప్టిజం పొంది దేవుని కొరకు విశ్వాసులుగా తయారు చేయడానికి పునాదిరాలుగా ఏర్పాటు చేసుకున్నాడే. కాబట్టి విశ్వాసపు దుర్గాలుగా మన కుటుంబాలు ఉండటానికి ఈరోజు పునాది రాళ్ళుగా ఈ పరిశుద్ధాత్మ దేవుని యుగాంత జీవితంలో నీ మీద ప్రభువు పెడుతుంది. లవ్ రిక్వైర్స్ యాక్ట్స్ ఆఫ్ కంపాషన్. కనికరం అనేది ఉన్నట్లయితే అది కార్యాన్ని జరిగించాలి. కనికరం అంటే 2 చేతులు కలిపి కరం చేసేది కాదు. కానీ కనికరం అంటే నీ హృదయం నుండి జారబోసే జాలి, దయ, ప్రేమ, అనురాగం, ఓర్పు, సహనము, ఎంతో మాటలు దీంట్లో రాయబడ్డాయి. కాబట్టి యాకోబు పత్రిక 2వ అధ్యాయం 15-17 వచనాల్లో ఆ విషయాన్ని ఆయన చెప్తూ ఉంటాడు. ఒకవేళ నీ దగ్గర నీ సహోదరుడు ఆహారం లేకపోతే ఆహారం, బట్ట లేకపోతే బట్ట, అధైర్యస్థితులు ఉన్నప్పుడు ధైర్యపరచు. దైనందిన జీవితంలో సహోదర ప్రేమను, బ్రదర్లీ లవ్ని మీరు ప్రయోగించి చూపించాలి. ఆ విషయాన్ని ప్రాక్టికల్గా ఆయన మాట్లాడుతూ ఎటోనింగ్ సాక్రిఫైస్, ఆ విషయంలో పాపాన్ని జయించిన మనము ఆ శక్తిని పొందడానికి ప్రభు మనల్ని ఆహ్వానిస్తూ ఉన్నారు. అందువల్ల లవ్ ఇన్ ట్రూత్, ప్రేమ ఉన్నట్లయితే అది నిజాన్ని పలకాలి, నిజాన్ని చెప్పాలి, నిజాన్ని చూపించాలి. సత్యాన్ని అది ఒడిగట్టుకుని మోసుకుపోవాలి. సత్యాన్ని నువ్వు ఒడిగట్టుకోపోతే అసత్యం నిన్ను మింగివేస్తుంది. అబద్ధం నీకంటే ఎన్నో రెట్లు ముందు వెళుతుంటుంది. అబద్ధాన్ని నిరూపించడానికి కొన్ని సంవత్సరాలు పడుతుంది. సత్యం అని చెప్పడానికి న్యాయవాదులు తీర్పు ఇవ్వడానికి 25 సంవత్సరాలు, మరణించిన తర్వాత కూడా తీర్పులు ఇస్తున్నారు. ఈ సమయంలో మరణించిన వ్యక్తి ఎందుకు మరణించాడో తెలుసు, కానీ అది ట్రయల్ అండ్ ఎర్రర్లో ఎన్నోసార్లు నిరూపణ జరిగిన తర్వాత, నిర్ధారణ చేసిన తర్వాత నిజాన్ని చెప్పే సమయంలో వారు మరణిస్తూనే ఉన్నారు. సత్యాన్ని దేవుని తరపున మేము సంఖ్యలు వేయకుండా అసత్యాన్ని సంఖ్యలు వేసే శక్తి ప్రభు నీకు ఇచ్చి ఉన్నాడు. యు మస్ట్ క్యాప్టివేట్ ది అన్ట్రూత్ఫుల్నెస్. సత్యం ఉన్నట్లయితే అది స్వతంత్రంగా చేస్తుంది. మన కళాశాలలో ప్రాముఖ్యమైన సిద్ధాంతం పెట్టాం. యోహాను సువార్త 8:42 వచనంలో, ఇఫ్ యు నో ద ట్రూత్, ద ట్రూత్ షల్ సెట్ యు ఫ్రీ. సత్యం మనల్ని గ్రహింపజేస్తుంది. సత్యంలో దేవుడు తన శక్తిని మనకు అందిస్తున్నారు. ఆ విషయాన్ని మన ప్రభు మనకి అష్యూరింగ్ అవర్ ట్రబుల్ హార్ట్స్. మన హృదయాలు కలవపడుతున్నాయి, బాధపడుతున్నాయి, నిబ్బరం లేదు. ఇన్విటేషన్ ఇచ్చినప్పుడు 3 కలతలు చెందాయి. ఒకరు పొలం కొన్నాను చూడాలంటున్నాడు, ఇంకొకరేమో ఎద్దులు కొన్నాను చూడాలనుకుంటున్నారు,
ఇంకొకళ్ళని వివాహం చేసుకున్నాను అంటున్నాడు. సాకులు ఎక్కువైపోయాయి. మోషే కూడా సాకులు చెప్పాడు, నతివాడను నేను, నా వల్ల కాదు, యు చూజ్ అనదర్ వన్. నన్ను వదిలిపెట్టే ప్రభువా, ఐగుప్తు దేశానికి వెళ్ళి నేను మాట్లాడలేను, చేయలేను, ఐ డోంట్ షో మై ఫేస్. నా ముఖాన్ని వారికి చూపించడని చాలాసార్లు మనం మన ముఖాన్ని ప్రక్కన పెడతాం. బట్ దిస్ ఈస్ ద రైట్ టైం టు షో యువర్ ఫేస్. నీ ముఖాన్ని వెరవగా చూపించు, ముఖాముఖిగా మాట్లాడే దేవుడు. అందుకని అమెరికన్ కాన్స్టిట్యూషన్ జనరల్లో చూసినట్లయితే ముఖాన్ని వారు చూసి వీసా ఇస్తారు, కళ్ళను చూసి ఇస్తారు వీసా. నీవు కళ్ళు ఒకటి చూడపోతే నీకు వీసా రాదు. యూఆర్ హైడింగ్ సంథింగ్. అనేకసార్లు డిస్క్వాలిఫై అనే విధాలు లేకపోలేదు. ప్రభు కూడా ముఖాముఖిగా చూసేవారిని ప్రేమిస్తాడు. ఆయనతో చూసి నడిచే ముఖం నీది. నీ రూపంలో, నీ యొక్క ముఖంలో ఆయన అర్థం ఉంది. ఈజ్ యువర్ మిర్రర్. నీ ముఖ కవళికలో ప్రభువుని చూపించే ముఖ శక్తి నీకు ప్రభు ఇచ్చాడు. ఆయన వంశంలో పుట్టిన నీవు, ఆయన శక్తిని పొందిన నీవు, ఆయన కుమార్తెగా, కుమారుడుగా నీవు అది చూడగలవా, చూపించగలవా? దిస్ రైట్ టైమ్ టు షో అవర్ అఫెక్షన్ అండ్ లవ్. అందుబట్టి కంఫర్ట్ అండ్ ఛాలెంజ్ రెండు కావాలి ఈరోజు మనకి. ఆదరించాలి, అదే సమయంలో మనము వారిని కంట్రోల్ చేసే శక్తి కావాలి. కంఫర్ట్ అండ్ ఛాలెంజ్ రెండు కూడా నీ జీవితం ప్రభు ఇస్తున్నాడు. రెండు సీలు. ఆ రెండు సీల్ని ప్రభుతో కలిపితే, క్రీస్తుతో కలిపితే, క్రైస్ట్ ఈజ్ గోయింగ్ టు కంఫర్ట్ అండ్ క్రైస్ట్ ఈజ్ గోయింగ్ టు కంపెల్ యూ. నిన్ను ఒప్పించే పరిశుద్ధాత్మ దేవుడు నీతో ఉన్నాడు. ఆయన నిన్ను ఒప్పిస్తాడంట. నిన్ను ఆయన పట్టుకుంటాడు, నేను వదిలిపెట్టడు. నిన్ను ఒప్పించే దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు. హీ విల్ గివ్ యూ కన్ఫెషన్ ఆఫ్ యాటిట్యూడ్. ఒప్పుదల చేసే శక్తి పరిశుద్ధాత్మ దేవునిలో ఉన్నది. కాబట్టి ఆయన కొరకు ఒప్పుకోవటానికి పేతురు ఒప్పుకోలేకపోయాడు, 3 సార్లు బొంకాడు. ప్రభు కూడా ఆయన గురించి పట్టించుకోలేదు. లెట్ హిమ్ డూ ఇట్ ఫస్ట్. నన్ను వదిలిపెట్టుకోవాలనుకున్నాడు, నన్ను చూస్తాననుకున్నాడు, నన్ను చూసి తట్టుకోలేకపోయాడు. హీ డినైడ్ హిమ్సెల్ఫ్. కొన్నిసార్లు మన జీవితాల్లో కూడా ఆపద్ధర్మం ప్రయోగించబడుతుంది. కానీ ధర్మం ప్రయోగించాలి ఎప్పుడు. ఆపద్ధర్మ ప్రధానమంత్రులు, ఆపద్ధర్మ ముఖ్యమంత్రులు చెప్పుకుంటాం, కానీ ఆపద్ధర్మం నుండి ధర్మానికి రావాలి మనం. ఏంటి ధర్మం? ఆయన బిడ్డగా నీలో ఉన్న ఆ లా ఆఫ్ గ్రేస్, కృపనే శాస్త్రాన్ని నీవు ధర్మంగా తీసుకొని ఆపద్ధర్మంగా పెట్టొద్దు. యు యాక్ట్ అండ్ యాడ్ ఎవ్రీడే. ఆ విషయంలో బ్లెస్సింగ్ ఆఫ్ కాన్ఫిడెంట్ హార్ట్ 3వ అధ్యాయం 21-22 వచనాల్లో మొదటి యోహాను పత్రికలో చూస్తాం. ఆ నిర్ధారణ చేయబడిన హృదయాలను ప్రభు దీవిస్తాడు. ఒబిడియన్స్ అండ్ ఆన్సర్, ఆ రెండు ఉన్నప్పుడే ఆరాధనలో ప్రార్థనకి జవాబు ఇవ్వబోతున్నాడు. దేవుని బిడ్డ నీవు ఉన్నట్లయితే ఈరోజు బిలీవ్ అండ్ లవ్, నమ్ము, ప్రేమించు ప్రభుని. అప్పుడు నీకున్న ప్రత్యేకమైన స్పిరిట్ ఆఫ్ ఫ్రూఫ్రెన్స్, నీ ఆత్మలో నీకు ఇవ్వబడిన ఆ యొక్క టైటిల్, నీవు ఇప్పుడు శక్తిమంతుడుగా ఉండటానికి ప్రభు నీకు ఇవ్వబోతున్న మాటలు మనం చూస్తాం. కీవర్స్ ఈరోజు నీ జీవితంలో ఆత్మలో ప్రార్థించే మూలుగు, ప్రార్థనలో నీవు పెట్టుబడి పెడుతున్న ఆ మూలుగు తిరిగి నేల మీద ఆహారంగా నీ మీదకి రాబోతుంది. యువర్ బ్లెస్సింగ్స్ విల్ కమ్ ఆన్ ద ఫ్లో ఆఫ్ లైఫ్. ఆరాధనలో ఎప్పుడైతే నువ్వు కూర్చుంటావో, ఆయన వాక్యం ఎప్పుడైతే వింటావో, ఆయనలో ఎప్పుడైతే నిలబడతావో, ఆయన ఆటోమేటిక్గా హీ విల్ గివ్ ఆల్ హిస్ రివైవల్ బ్లెస్సింగ్స్. శక్తిమంతుడైన దేవుడు నిన్ను శక్తిహీనురాలుగా నేను ఉంచలేడు. శక్తిగల దేవుడు నిన్ను శక్తిమంతుడుగా తయారు చేసి నీ జీవితాన్ని, రూపాన్ని మార్చివేస్తాడు. నిజమైన విలువ ఏమైందో, ద ట్రూ వాల్యూ మనం చూడబోతున్నాం. అందుకే జీసస్ ఈట్స్ విత్ ది అన్ఎక్స్పెక్టెడ్ గైడ్స్. ఊహించిన రీతిలో ముగ్గురికి ఆహ్వానం ఇచ్చాడు, ముగ్గురు పోగొట్టుకున్నారు. అందుకని ఊహించిన రీతిలో ఆహ్వానించబడని వారికి ఆహ్వానం పలికించి అన్ఎక్స్పెక్టెడ్ గెస్ట్ ఈ సమయంలో ప్రభువు ఎన్నుకున్నాడు. ప్రక్కన వారు, త్రోవ పక్కన వారు, ముళ్ళ కంచెలో ఉన్నవారు, ముళ్ళతో ఉన్నవారు, రాతి నిలబడ్డవారు, ఆ తర్వాత మంచి నిలబడ్డవారు. ఉపమానం, ప్రభు చెప్పిన ఉపమానాలని కూడా ఈరోజు మనం ఉపయోగించుకోవచ్చు. ఉపమానం లేకుండా ఆయన ఏది బోధించలేదు. ఈ ఉపమానంలో విందు చాలా గొప్పగా మనం చూడబోతున్నాం. దేవుని సన్నిధిలో నీ జీవితాన్ని ప్రభు కోరుకుంటున్నాడు. నీ అన్ఎక్స్పెక్టెడ్నెస్ని ఎక్స్పెక్టెడ్గా మార్చుకోమంటున్నాడు. ఊహించని
మేళ్లను పొందబోతున్నావు, ఊహించని భాగ్యాన్ని పొందబోతున్నావు. జీసస్ ఇన్వైట్స్ అస్ టు ఏ గ్రేట్ బ్యాంక్వెట్. గొప్ప విందుకి ప్రభు పిలిచాను పిలుపు. ఈ విందులో ఏం జరగబోతుంది? చాలాసార్లు సాకులు చెప్పడం సాధారణంగా సాతాను యొక్క ఉద్దేశం. నెపాలు ఇస్తున్నప్పుడు తప్పించుకున్నాడు, నేను చేయలేదు తప్పు అన్నారు. ఎవరు చేశారు తప్పు? వాట్ ఐఎమ్ ఐ రైట్ పర్సన్ టు? నా తప్పు, నా పని నా మీద వేయద్దు, నేను కాదు. ఏదేని తోటలో వివాదం, సో ఎక్యుజేషన్స్ అంతా బిల్డప్ చేశారు. కానీ ప్రభువు నిర్ధారణ చేశాడు, ఎవరి తప్పు వారికి వేసి పడేశాడు. ఇప్పుడైతే ఘాటు పెట్టి వేటు పెట్టిన చెట్టు వేరిన గొడ్డలు పెట్టబడింది. కానీ ఇప్పుడు చెట్టు వేరిన గొడ్డలు పెట్టకుండా ఆయన ఆ యొక్క తన శరీరాన్ని, తన రక్తాన్ని ఘాటు పెట్టుకుని మనకు అందించాడు. కాబట్టి ఆ ఊటలో ఆగుదల లేదు, అలుపు లేదు. యేసయ్య ఫలించడు కొమ్మ ఊట వద్దే, కానీ యేసయ్య ఫలింపు ఎప్పుడు ఉంటుంది? ఈవెన్ ఇన్ డ్రై ప్లేసెస్. ఓయాసిస్లో నీటి బుగ్గ పుట్టించే ఇశ్రాయేలు దేవుడి పేరు. కాబట్టి నీ జీవితంలో ఎండిన జీవితం నుండి నిన్ను సాతాను ఘాటు పెడుతున్నాడు. ఆర్థికంగా, ఆత్మీయంగా, బంధంలో, బాంధవ్యంలో, బిడ్డల్లో, చదువుల్లో, వ్యాపారంలో, తర్వాత అస్వస్థ కలిగిన ఘాటు ఎన్నో నీ మీద ఉన్నాయి. వాటిని ప్రభువు ఒక్కసారి ముట్టుకున్నప్పుడు మన జీవితాన్ని ప్రభువు మార్చివేస్తారు. దేవుని సన్నిధిలో మేక్ ఎక్స్క్యూజెస్ నుండి ప్రయారిటీస్కి వెళ్ళిపోదాం. ఏంటి ప్రయారిటీ? ఈరోజు నీ మీద ప్రయారిటీ ఏం పెట్టారు ప్రభు వాళ్ళు? నీకు ఇచ్చిన ప్రయారిటీ ఆ పిలుపు విందు. ఆ విందులో మనమందరం కూడా ప్రవేశించబోతున్నాం. మత్తయి సువార్త 2వ అధ్యాయంలో కూడా గ్రేట్ బ్యాంక్వెట్ ప్రభు చెప్పాడు, గొప్ప విందు ఏర్పాటు చేశాడు. ఆ విందులో అందరూ వెళ్ళారు, కానీ ఒక వ్యక్తి కూడా వెళ్ళాడు. ఆ వెళ్ళినప్పుడు దుస్తులు లేవని అక్కడ రాయబడింది. ఆ దుస్తులు లేని వారిని చూసి, వ్యర్థుడు ఎందుకున్నావు, ఇతరుని ఏడ్పు పొళ్ళు కొరికి ప్రదేశానికి పంపించమని ప్రభువు చెప్తూ ఉంటాడు. ది అన్అవేర్ ఆఫ్ ది రైచియస్ క్లోత్స్. నీతి మొత్తమైన ఖర్జూర మక్షలు వేసే ఈ జీవితంలో అనీతి ఖర్జూర మక్షంగా ఉండకూడదు. 92 సంకీర్తనలో నీతివంతులు ఖర్జూర మక్షలు మోవేస్తారు. ఎవ్రీ క్రిస్టియన్, ఎవ్రీ బిలీవర్ షుడ్ ఏబుల్ టు రైజ్. నీతిమంతులుగా మీరు లెగిసి మట్టల్లో, కొబ్బరి మట్టల్లో ఆకులు, కాండాలు, పుష్పాలు, కాయలు, ఫలింపు ఇవన్నీ కూడా మన నుండి ప్రభు ఆశిస్తున్నాడు. అందుకనే జీసస్ ఇన్వైటర్స్ యాజ్ ఎ గెస్ట్గా, అతిథిగా మనల్ని ఆహ్వానిస్తున్నాడు. ఈ అంశం చాలా చోట్ల రాయబడింది, అన్ని ప్రదేశాల్లో దీని గురించి చేయబడుతుంది. అందుకే యేసయ్య ఏం చెప్పాడంటే, జీసస్ ఇన్వైట్స్ ది సోషల్ అవుట్కాస్ట్ పీపుల్ అండ్ ఫారినర్స్. ఎవరు పిలవని వారిని, ఎవరు చూడని వారిని, ఎవరు పట్టించుకోని వారిని యేసయ్య పట్టించుకుంటున్నాడు. పట్టించుకున్న వారందరూ కూడా వారి దూరం యేసయ్యకి. దేర్ ఎన్రిచ్ అండ్ గ్రేట్ ఎక్స్పీరియన్స్. ఆత్మలో బాగా పెరిగిపోయి ఉన్నవారు అందరూ, ఆస్తులు బాగా పెరిగిపోయి ఉన్నవారు, వారికి యేసయ్య అక్కర్లేదు. అవర్ డైలీ బ్రెడ్ వారికి అక్కర్లేదు. పరలోక ప్రార్థన చేయరు వాళ్ళు. ఎందుకంటే పరలోక ప్రార్థనలు ఏముంది? పరలోక ముందర మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం మాకు వచ్చును గాక, నీ చిత్తం పరలోక ముందు నెరవేర్చున్నట్లు భూమి యందు నెరవేరును గాక. ఇంకేటి తర్వాత? మా అనుదినహారం నేడు మాకు దయచేయమని, క్షమించమని అక్కడికి కాకుండా అక్కడ పైదాకా ఆగిపోతున్నారు. వారికి అనుదినహారం అక్కర్లేదు. ప్లెంటీ దే హ్యావ్. వేల కోట్ల ఆస్తులు సంపాదించి విస్తారణ గోధుమ పంట పండినప్పుడు వారు మాట్లాడే మాటలు, దెర్ ఇస్ నో హోలీ ప్రేయర్, లార్డ్స్ ప్రేయర్. పరలోక ప్రార్థన అక్కర్లేదు వారికి, దేవుడు వారికి అవసరం లేదు అని వారు అనుకున్నప్పుడు, ఈ ప్రపంచమే దేవుడు లేదని చెప్పుకున్న ఈ సమయంలో దేవుడు ఉన్నాడు, ఏమవుతున్నాడు అని చెప్పడానికి ఒక్కసారి ఆయన చిన్న డోస్ పంపించాడు. స్మాల్ డోస్ ఆఫ్ కర్స్. కరుణ ఈజ్ ఎ కర్స్. అది శరీర సంబంధమైన కావచ్చు, ఆత్మ సంబంధమైన కావచ్చు, అన్ని విషయాల్లో కూడా ఈ శోధన అనేది ప్రపంచానికి ఎందుకు పంపాడు ప్రభువారు? ఆయన మరిచిస్తున్నారు మన జీవితం, మరిచిపోయిన జీవితం. యేసయ్యను వదులుకున్నారు. ఆయన విడాకులు ఇచ్చారేమో అనిపిస్తుంది. దేవుడు విడాకులు ఇచ్చారు. దేశాలు కూడా దేవుడికి విడాకులు ఇచ్చారు. చైనా దేశం ఇచ్చింది, రష్యా దేశం ఇచ్చింది, కమ్యూనిజంలో చాలా చోట్ల విడాకులు ఇచ్చారు దేవుడికి. నౌ దే ఆర్ లుకింగ్ ది గాడ్ హూ ఈజ్ గోయింగ్ టు సేవ్ దెమ్. ఎవరు రక్షిస్తారు? ఈవెన్ డాక్టర్స్ కూడా మమ్మల్ని రక్షించలేము, మా చేతులు ఏమి లేదు. వైద్యులు కూడా
వైద్య శాస్త్రంలో కూడా కబలిస్తున్న ఈ సమయంలో దేవుని యొక్క శాస్త్రం నీవు తెలుసుకున్నట్లయితే, గివ్ ప్రయారిటీ టు హిస్ కాల్. ఆయన నీ బిడ్డ ఎందుకు రమ్మని ప్రభు పిలుస్తున్నాడు. ఫుడ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎ మినిస్ట్రీ అన్నారు. ఆహారం కూడా ఆయన పరిచర్యకు చాలా అవసరం అంట. ఈ విందులో ఆహారం చాలా రాయబడింది. గొప్ప విందు ఏర్పాటు చేశాడు దేవుడు. పరలోక విందులోకి వెళ్ళటానికి పరిచర్య చేయకుండా అక్కడ ఏం లేదు. పిలవండి. ఎవడే పరిచారకులను పిలుస్తున్నారు? 3 ఇచ్చారు, వారు రాకపోతున్నారు. అయితే ఇప్పుడు పరిచారకులుగా మనము ప్రపంచంలో బయలుదేరాలి. సువార్తను పంపించే సాధకులుగా, సాధనాలుగా నీవు ఉన్నావు. నీ వాయిస్, నీ యొక్క వాగ్దానము, నీ యొక్క స్థితి దేవుని కొరకు వాడాలని ప్రీచింగ్ ఆయన నీకు అందిస్తున్నాడు. బ్రేక్ఫాస్ట్, లంచ్ అన్నీ కూడా మనం చూస్తున్నాం. యేసుతో ఒక దినం అని మాట్లాడుతుంటారు ఈ మధ్యకాలం. బ్రేక్ఫాస్ట్ విత్ క్రైస్ట్, లంచ్ విత్ క్రైస్ట్, చాలాసార్లు టాపిక్లు వస్తున్నాయి ప్రపంచంలో. డిన్నర్ విత్ క్రైస్ట్. మరి ముఖ్యంగా మన చర్చ్ మెంబర్స్ అందరూ కూడా మరి అలుమినీలో ఉన్నారు చాలామంది. వారందరూ కూడా బైబిల్ పంచే ప్రయోజకులుగా గిడియోన్స్, వాక్యాన్ని ప్రకటించే గిడియోన్స్ మన గృహాల్లో ఉన్నారు. వారు కూడా బ్యాంక్వెట్ పెట్టి వాడుతుంటారు. ప్రభుత్వ విందు ఏంటి? ఆయన సువార్తను మోసుకుని పోయి వాక్యాన్ని ప్రకటించే ప్రయోజనం బైబిల్ కాబట్టి, ఆ బైబిల్ని వారు మోస్తున్నారు కాబట్టి వారిని అభినందించాలి. అలాగే బైబిల్ సొసైటీ వారు ప్రపంచ దేశాల్లో చేసే సేవలు ఊహించడానివి. వాక్యాన్ని ఆహారంగా అందిస్తారు. పరలోక మన్నాన్ని వారికి అందిస్తున్నారు. ఒకసారి ఇట్లాగే పాస్టర్ గారు ప్రసంగం చేస్తున్నారు క్రిస్మస్ కాలంలో. ఆ ప్రసంగం చేస్తున్నప్పుడు ఒక బహుమతిని చూపించారు పాస్టర్ గారు. ఎవరికి బహుమతి కావాలంటే ఎవరు కూడా చేయత్తట్లే, రావట్లేదు. చివరికి ఒక ఓల్డ్ లేడీ నాకు కావాలని చేయెత్తుంటారు. సరే రామ్మ అంటే రావట్లేదు. చాలా సమయం అయిపోయింది. మధ్యలో ఆమె ప్రపోజల్ ఏంటంటే, అయ్యా నా తరఫు నాకు కుమారుడు వస్తాడానికి ఏమంటుంది. పాస్టర్ గారు కుదరదు అంటున్నారు. ఆ గిఫ్ట్ ఏంటి అసలు? అది చక్కని పుష్పాలతో తాయబడిన, అలంకరించబడిన ఒక బొకే లాంటిది. అందులో ఏముంది? ఏమి లేదు. కానీ దానిని చూస్తున్నప్పుడు అందరూ కూడా తీసుకోవడానికి ఇష్టపడలేదు. ఆయన ప్రసంగం ముగించిన తర్వాత అప్పుడు ఆమె దగ్గర రావటం జరిగింది. ఆమెకు అది ఇవ్వటం జరిగింది. ఆ బొకేలో ఏముందంటే పరిశుద్ధ గ్రంథం రాయబడింది. పరిశుద్ధ గ్రంథం ఆమెకి ఇవ్వబడింది. ఇది పరలోకపు మన్నాను నీవు తీసుకోబోతున్నావు. అది తీసుకోవడానికి ఎంతో సమయం పట్టింది. చాలామంది ఏముందని భయపడ్డారు. ఎవరు డేర్ చేయలేదు తీసుకోవడానికి. విలియం కేరీ గారు అలాగే తన జీవితాన్ని ప్రభు కల్పించాడు. ఎవరు ఇండియా దేశానికి వెళతారంటే ఎవరు వెళ్ళలేకపోతున్నారు. నేనే నన్ను పంపండి ప్రభు కొరకని నిలబడి ఆఫరింగ్ పేటలో నిలబడ్డాడు. 1 పైసా లేదు తన జీవితంలో ఆఫరింగ్ ఇవ్వడానికి. ఐఎమ్ ద ఓన్లీ ఆఫరటరీ టు ది లార్డ్ టు ఇండియా. ఇండియా దేశానికి నేను వెళ్ళి సువార్త ప్రకటించే సాధనగా నన్ను వాడుకోమని ఓపెనింగ్ కాల్లో ఆయన బయటకు వచ్చాడు. ఆల్టర్ కాల్లో మనం కూడా ప్రభు కొరకు ఏం చేయబోతున్నాం. ఆయన ఇన్విటేషన్ ఇచ్చాడు. సాకులు చెప్పకుండా అందులో నీవు సర్వ్ చేపట్టడానికి నీ కుటుంబాన్ని వాడుకోమని ప్రభు కోరుకుంటున్నాడు. దేవుని సన్నిధిలో నో ది హోస్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకు పిలిచిన వారు ఎవరు? పరలోకపు తండ్రి నేను పిలిచాడు కాబట్టి. ఆ విందు ఎందుకు ఏర్పాటు చేయమందంటే నిరాశలో చాలామంది ఉన్నారంట. నిస్పృహలో ఉన్న వారందరికీ విందు ప్రభు ఏర్పాటు చేశారు. పగిలిన హృదయాలు, నలిగిన హృదయాలను ప్రభు ఆహ్వానిస్తున్నాడు ఈరోజు. ఎవరు పగిలిపోయి బాగా దెబ్బతిని ఉన్నారో వారిని ఆహ్వానిస్తున్నాడు. ఎవరు పట్టించుకోలేని మానవ జీవితంలో కృంగిన వేళలో ఉన్న వారిని ప్రభు రమ్మని పిలుస్తున్నాడు. ప్రభు అయిన యేసు రమ్మనుచున్నాడు. ఆయన పిలుస్తున్నాడు ఈరోజు. అందుకని పగిలిన హృదయాలు, బ్రోకెన్ హార్ట్ కొరకు ఆ ప్రభు ఎక్యూజింగ్ హార్ట్ నుండి బ్రోకెన్ హార్ట్లని ప్రభు చూస్తున్నారు. వారందరూ కూడా ఎక్యూజ్ చేస్తున్నారు. హృదయంలో ప్రభుని అంగీకరించకుండా క్షమించమని తప్పుకొని పోతున్నారు. కానీ వీరైతే వారు తిరిగి ప్రభు యొద్దకు వచ్చినట్టుగా రాయబడి ఉంది. అలాంటి సమయంలో లవ్ ప్రొవైడ్స్ యాక్సెప్టెన్స్ ఇన్ హిజ్ ప్రజెన్స్. ప్రేమమూర్తి ఆయన ముందు వారిని అంగీకరిస్తున్నాడు. ఆయన వారిని అభినందిస్తున్నాడు. 18వ వచనంలో 11, 17 వచనాల్లో ఈ గమనిస్తే 3వ అధ్యాయంలో
హ్యావ్ సర్టన్లీ ఇన్ ది ఫెయిత్, విశ్వాసం ఉంది కాబట్టి వారు వచ్చారంట అక్కడికి. పిలిచిన వెంటనే వారు అందరూ వచ్చి ఆ విందులో పాల్గొన్నారంటే వారికి పిలిచిన వారి మీద విశ్వాసం ఉంది. అందుకే ఆయన అంటున్నాడు, చిన్నపిల్లలారా మీరు జాగ్రత్త. 18వ వచనం, చిన్నపిల్లలారా మాటతోనూ నాలుకతోనూ కాక క్రియతోనూ సత్యంతోనూ ప్రేమిస్తాం. మరి మనల్ని ప్రభువు ప్రేమించాడు కాబట్టి మనం కూడా ఆయన మీద ఆధారపడి హ్యావ్ ఎ కాన్ఫిడెన్స్ బిఫోర్ ది ఫాదర్స్ డే. ఈరోజు తండ్రి దేవుని మీద మనకి నమ్మకం ఉందా లేదా తెలుసుకోవడానికి మన పసితనాన్ని ప్రభువు మళ్ళా చూస్తున్నాడు. చిన్నపిల్లలారా, మనం ఇంకొన్ని చిన్నపిల్లగానే ఉన్నామేమో ఒకసారి చూడమని మన హృదయాన్ని ప్రభువుకి ఇచ్చినట్లయితే అందులో మనం పొందబోయే అనుభవాన్ని చూడబోతున్నాం. అందుకని మన జీవితంలో ఒక్కసారి అప్లికేషన్కి వెళ్దాం. ఎలా ఉంటే బాగుంటుంది, ఏ స్థాయిలో మన జీవితాన్ని ఉంచుకోవాలి. దావీదు కూడా తన అప్లికేషన్ని ఎప్పుడు ప్రభువుకి చెప్తుంటాడు. 139 సంకీర్తనలో 23వ వచనంలో ఆయన మాట్లాడుతూ, నన్ను పరిశోధించు దేవా, నా జీవితాన్ని నన్ను పరిశోధించు, నాలో ఇంకేమైనా లోటుంటే ప్రక్షాళన చేయి, నా జీవితంలో ఉన్న వికెట్నెస్ పాప జీవితాన్ని ప్రక్షాళన చేసి నీ కుమారుడుగా నీ యొక్క నిత్యత్వంలోకి నడిపించు ప్రభు అని ప్రార్థన చేస్తూ ఉంటాడు. అలాగే అపోస్తలుడైన పౌలు కూడా మొదటి కొరింథీ పత్రికలో 4వ అధ్యాయం 3-4 వచనాలు, 3 నుంచి 5 వచనం ఇంటికి చదవండి. ప్రైజ్ గాడ్. అందులో ఉన్న అంశాలను కూడా ప్రభువు ఎదుట న్యాయపీఠంలో ఉన్నప్పుడు ఎలాగుండాలో రాస్తూ ఉన్నారు. కాబట్టి మన అప్లికేషన్ ఏంటంటే, షుడ్ యువర్ కాన్షియస్ బీ యువర్ గైడ్ నౌ. మీ హృదయాంతరంగంలో ఉన్న నీ ఆత్మ నిన్ను నడిపిస్తుందా లేదా పరిశోధన చేసుకోవాల్సిన సమయం ఏది. అందుకని సెయింట్ జాన్స్ క్రిసోస్టమ్ గారు ఈ ఉపమానం మీద చాలా విస్తారంగా రాశాడు. ఆయన చాలా పెద్ద రాశాడు. ఆయన రాసిన దాంట్లో యువర్ ప్రాబ్లం ఈజ్ యువర్ సెల్ఫ్. ఈ విందులో ప్రాబ్లం ఏంటంటే, పిలువబడిన వారు వస్తున్నారు కానీ ఆ విందుకు వచ్చే వారందరిలో కూడా సమస్య ఏంటంటే వారి హృదయమే సమస్య. వారి హృదయంలో దేవుడు లేడు. దేవుడు ఉన్నట్లయితే వారు దేవుడి మాట వింటారు. వారికి వారే దేవుళ్ళు అనుకుని వారికి వారే హెచ్చించుకున్నారు. ముగ్గురు జీవితంలో కూడా దేవుడు లేని జీవితం అని రాశాడు ఆయన. ది సెన్స్ ఆఫ్ హ్యూమానిటీ లాస్ట్ ది సెన్స్ ఆఫ్ డివినిటీ. ఆ 5 ఎడ్ల గురించి చెప్తున్నారు. అందులో కూడా 5 సెన్సెస్ మనకి ముక్కు, నీరు, గాలి, కళ్ళు, ఈ పంచేంద్రియాలు మనం చెప్పుకుంటామే. ఈ 5 పంచేంద్రియాలు కూడా వారిలో పనిచేయట్లేదు. వారు దేవుడిని మర్చిపోయారు, సృష్టికర్తని మర్చిపోయారు, పరిశుద్ధాత్మ దేవుడిని మర్చిపోయారు, కుమారుని మర్చిపోయారు, ఈ సృష్టిలో ఉన్న ఆయన కృపను మర్చిపోయారు. 5 ఎద్దులు సాదృశ్యంగా లా గురించి మనం చెప్తాం, పంచగ్రంథాల గురించి. ది రిజెక్టెడ్ ది మెస్సయ్య. దేవుణ్ణి విడిచి దేవుణ్ణి వదిలి దేవుడు వారి ముందు కనబడుతున్నా కూడా దేవుడు కాదని ధిక్కరించారు. కాబట్టి దే హ్యావ్ లాస్ట్ ది సెన్స్ ఆఫ్ హోలీనెస్. పరిశుద్ధాత్మ దేవుని యొక్క పరిపూర్ణతలో వారు నిలబడలేదు కాబట్టి పరిశుద్ధతను కోల్పోయి పాపానికి వారు ఒడిగట్టుకున్నారు. ఆ విషయాన్ని జాన్ క్రిసోస్టమ్ గారు రాస్తూ, ది సెన్స్ ఈజ్ నాట్ ఇన్ పొజిషన్. వారి జీవితంలో ఉండవలసిన లక్షణాలని వారు దిగజార్చుకుని పోయారు కాబట్టి వారు ఇందులోకి రాలేకపోయారు. వారి దేవుడు వారికే దేవుడు అనుకున్నారు, వారి తిండే వారికి దేవుడు అనుకున్నారు, వారికున్న ఆస్తే వారి దేవుడు అనుకున్నారు. ఈ లోకంలో నాకేది అక్కర్లేదని వారు అనుకున్నప్పుడు దేవుడు అంటున్నాడు, నీవు నాకు కావాలంటున్నాడు. ఇప్పటికి ఈవెన్ టుడే ఆయన నీకు ఇస్తున్న గొప్ప వాక్యం, ఆయన సన్నిధిలోకి రమ్మని కోరుకుంటున్నాడు. కాబట్టి ఒబీడియన్స్ ప్రొవైడ్స్ కాన్ఫిడెన్స్ ఇన్ అవర్ ప్రేయర్స్. విధేయత ఉన్నప్పుడు నీకు నిర్ధారణ చేసి నీ ప్రార్థన దేవుడు అంగీకరిస్తాడు. అవిధేయత వల్ల ఏ విశ్వాసం కూడా పెదగలేడు. విశ్వాసిగా విధేయతలో ఉన్నప్పుడే నీ ప్రార్థన ప్రభువు కౌంట్ చేస్తూ ఉంటాడు. బీ కాన్ఫిడెంట్ ఇన్ యువర్ పొజిషన్. ఏంటంటే అది రాస్తూ ఉన్నాడు. చాలాసార్లు తల్లిదండ్రులుగా మన బిడ్డల్ని మనం పెంచాలి. ఒక తండ్రి యుఎస్ఏలో తన కుమారుని పెంచాడు. ఆయన కూడా ఫ్లైట్కి వెళ్తున్నప్పుడు ఆ సముద్రంలో దాన్ని పడవేయడానికి ప్రయత్నం చేశాడు. అలాగే తన కుమారుడు కూడా పెద్ద రాబరీలో పెద్ద పెద్ద కంపెనీలో వెళ్ళి రాబరీ చేసినప్పుడు అతనికి పట్టుకోవడానికి తండ్రిని ఇద్దరిని కూడా జైల్లో 18 సంవత్సరాలు వేసినట్లుగా రాయబడింది. తండ్రి బట్టి కుమారుడు, కుమారుని బట్టి తండ్రులా. కాబట్టి తల్లిదండ్రులుగా మన బిడ్డల్ని పెంచటం మనం నేర్పకపోతే వారు విధేయత చూపిస్తారు.
కాబట్టి బీ కాన్ఫిడెంట్ ఇన్ యువర్ పిటిషన్స్. మీరు ఏమడుగుతున్నారో మీ బిడ్డల గురించి మీకు తెలియదా? మీ తండ్రి మీకు ఏమివ్వాలో మీకు తెలియదా? ఆయన మీరు అడిగితే ఇవ్వకుండా ఇంకోటి ఇస్తాడా? మన తండ్రి మన ఇష్టాన్ని తెలియపరిచే దేవుడు కాబట్టి, మన ఇష్టాన్ని ప్రకారంగా ఆయన ఇస్తానని వాగ్దానం చేస్తున్నాడు కాబట్టి మన హృదయాలను కలవరపడకుండా ప్రభు మీద ఆనుకోవాలి. కాబట్టి షుడ్ యువర్ కాన్షియస్ బి యువర్ గైడ్. ఈరోజే ప్రశ్నిస్తున్నాను, మన హృదయము, మన ఆత్మ, అంతాత్మ మనల్ని సరిగా నడిపించుకున్నట్లయితే మనం ఇందులో ప్రవేశించలేము. అది కావటానికి ఒబీడియన్స్ కావాలి. ఒబీడియన్స్ ప్రొవైడ్స్ కాన్ఫిడెన్స్ ఇన్ అవర్ ప్రేయర్స్. దేవుని సన్నిధిలో నిన్ను నన్ను ప్రభు అడుగుతున్నాడు. జాన్ స్టట్ అనే వ్యక్తి మాట్లాడుతూ, ఈ అధ్యాయం మీద ఆయన మాట్లాడుతూ ఒక మాటను ఆయన రాస్తుంటారు, తన జీవిత ఎక్స్పీరియన్స్ రాస్తూ, ఒబీడియన్స్ ఈజ్ ది ఇండిస్పెన్సిబుల్ కండిషన్. విధేయత అనేది ఎంతవరకైనా సరే ఆయన కొరకు నిన్ను వాడుకునే ఒక సాధనం, దానికి హద్దు లేదంట. ఎంతగా విధేయత? అబ్రహాము కుమారుడు ఇస్సాకు విధేయత చూసినట్లయితే తండ్రికి లోబడి కట్ల మీద పండుకొని మరణం కూడా ఒప్పుకొని, ఎందుకు అని అడుగుతున్నా కూడా తండ్రే చూసుకుంటాడు అని చెప్తున్నప్పుడు కూడా జయంగా భయపడక టైడ్ విత్ ది ఒబీడియన్స్, తండ్రి మాటకు లోబడి పండుండి పరుండబెట్టబడి ఆజ్ఞకు శిరసవించిన కుమారుడే విధేయతకు కుమారుడు. హీఈస్ ద సన్ ఆఫ్ ఒబీడియన్స్. అంతకంటే విధేయత చూపించిన కుమారుని యొక్క మనస్సు, వ్యక్తిత్వం, ఫిలిప్పీ పత్రికలో రాయబడడం, ఈ మనస్సు మనం కలిగి ఉండాలి. ఆ మనస్సు ఏమైందో, ది మైండ్ ఆఫ్ క్రైస్ట్, క్రీస్తు యొక్క మనస్సాక్షి మన జీవితంలో సంతకం చేయబడాలి. ద సైన్ అండ్ అథారిటీ ఆఫ్ జీసస్ మైండ్. ప్రభు యొక్క మనస్సు ఎరిగిన వారు ఎవరైతే ఉంటారో వారి హృదయాన్ని ప్రభుకి ఓపెన్ చెక్ బుక్ ఇస్తారంట. యు ఆర్ కాల్ టు బి ఓపెన్ చెక్ బుక్. నీ యొక్క హృదయం ప్రభుకి ఖాళీకి పడుతున్న చెక్కు లాంటిది. దాని మీద ఆయన రాసుకుంటాడు ఎవరి సెల్ఫ్. మనం రాస్తే చెక్కులని ఎవరి సెల్ఫ్ రాస్తుంటాం మనకైతే, కానీ ప్రభు కోరుకుంటున్నాడు, యు ఆర్ మై సెల్ఫ్. నా కొరకు నేను రాస్తున్నాను నిన్ను. నీ మీద నా పెట్టుబడి పెట్టి ఉన్నాను కాబట్టి ఐఎమ్ రైటింగ్ యు ఆర్ మై సెల్ఫ్. నేను ప్రేమించాను, నీ కొరకు ఏర్పాటు చేసిన దీవెనలు పొందు. అందుకని యెహోషువ 14వ అధ్యాయంలో ప్రార్థనా అనుభవాలకు వెళ్ళమన్నాడు ప్రభువారు. ఇఫ్ యు లవ్ మీ కీప్ మై కమాండ్మెంట్స్. 14-15 వచనాలు చూస్తే మనం ఆ ఆజ్ఞలను అనుసరించడానికి ప్రభు మనల్ని పిలుస్తున్నాడు. ఈ నిబంధనలన్నీ కూడా ఆయన రాస్తూ, జాన్ స్టట్ గారు 6 నిబంధనలు ప్రార్థనా జవాబుల కోసం ఆయన రాసుకున్నాడు. ఏంటంటే 6 నిబంధనలు ఏంటంటే, మొదటిది ఇన్ జీసస్ నేమ్, యేసు నామములో ప్రార్థన చేయాలి. రెండవది ఫర్ గాడ్స్ గ్లోరీ, దేవుని మహిమ కొరకు ప్రార్థన చేయాలి. 3 ఎ హార్ట్ దట్ డస్ నాట్ చెరిష్ సిన్, పాపాన్ని ఒప్పుకునే హృదయం లేకుండా ఉండే హృదయం కావాలి. 4వది ఫర్గివింగ్ హార్ట్, క్షమించే మనసు, హృదయం నీకు రావాలి. 5వది ఫెయిత్, విశ్వాసం ఉండాలి. 6వది అండ్ ఒబీడియంట్ లైఫ్, విధేయత కలిగిన జీవితం నుండి ప్రభు కోరుకున్నాడు. ఈ 6 నిబంధనలు జాన్ స్టట్ గారు తన జీవితంలో అనుభవపూర్వకంగా రాసిన మాటలు జ్ఞాపం చేస్తారు. కాబట్టి ఫెయిత్ఫుల్నెస్ ప్రొవైడ్స్ అష్యూరెన్స్ ఇన్ అవర్ పొజిషన్. ఈరోజు ఈ విధంగా ఉండటానికి నీ విశ్వాసమే ప్రధానమైనది, ఇంకేది కాదు. దేవుని విశ్వాసం ఉంది పెట్టుబడిగా, కానీ నీ విశ్వాసము నీలో ఉన్నట్లయితే ఆ విశ్వాసమే ప్రభు కొరకు విందుగా నువ్వు మార్చడానికి ప్రభు ప్రయత్నం చేస్తున్నాడు. కాబట్టి కన్ఫెస్ ద సన్, నాట్ ది కన్ఫెషన్ షిన్. పాపం గురించి చెప్పుకోవడం కాదు, కానీ దేవుని కుమారుడుగా అంగీకరించే మనసు నీ నుండి రావాలని ప్రభు కోరుకుంటున్నాడు. బిలీవ్ హిస్ నేమ్. అందుకని ఈ 6 మాటలు మన జీవితానికి అర్థంగా తీసుకుంటున్నాం. కేర్ ఫర్ ది సెయింట్స్, ఇది కూడా రాయబడింది 3:23 వచనంలో కూడా ఈ పత్రికలో. కేర్ ఫర్ దిస్, పరిశుద్ధుల యొక్క అభివృద్ధి కొరకు, సంఘ అభివృద్ధిలో భాగస్థులు, పరిశుద్ధులు, యాజకత్వాన్ని మీరు తప్పకుండా అభిషేకించి దానిని అంగీకరించాలి. ఆ విషయాన్ని స్పష్టంగా జాన్ భక్తుడు మాట్లాడుతున్నాడు. కేర్ ఫర్ ది సెయింట్స్, పరిశుద్ధుల యొక్క పనుల కొరకు మనం అంకితం చేయబడ్డాం. పరిశుద్ధ సంఘం ఇది. హోలీ సెయింట్స్, కమింగ్ ఆఫ్ ది హోలీ సెయింట్స్, ఆల్ సిన్నర్స్. పరిశుద్ధ సంవక్తులు అందరూ కూడా పరిశుద్ధులుగా మార్చబడుతున్న ఈ పుల్పేట్, ఆయన సంవక్తంలో మనందరినీ ఆరాధిస్తున్నప్పుడు అఖిల పరిశుద్ధుల సహవాసంలో మీరు ఉన్నారు. కాబట్టి
యూ మస్ట్ ఎక్విప్ ది సెయింట్స్ టు బి సెయింట్స్. పరిశుద్ధులుగా ఉండటానికి ఏర్పాటు చేయబడిన పరిశుద్ధులుగా మీరు ఉండటానికి పరిశుద్ధులుగా మనము ఈ ఇన్విటేషన్ తీసుకోవాలి. అభిషక్తులను దూషించరాదు దయచేసి. అభిషక్తులను మీరు అంగీకరించండి. దేవుని కొరకు దేవుని ప్రతినిధులుగా వారు ప్రార్థన చేస్తున్నారు. ఆయన యాజకుడిగా యాజకుడిగా రెండు ఉన్నాయి ఆయనలో. యాజకత్వం యాజకం రెండు ఉన్నాయి. ఈ రెండు పరిశుద్ధులు వారి పని చేస్తున్నారు. కాబట్టి ఈరోజు అప్లికేషన్ ఏంటంటే క్రొత్త ఆజ్ఞ. యోహాను సువార్త 13వ అధ్యాయంలో ప్రభు చెప్పాడు 34-35 వచనంలో, నేను ప్రేమిస్తున్నట్టుగా మీరు ఒకరినొకరు ప్రేమించుకోండి, ఒకరినొకరు క్షమించుకోండి. ఈరోజు ఫాదర్స్ డేలో ఏం చేయాలి? ఫాదర్స్, ఏ హస్బెండ్ విల్ నాట్ స్నాప్ హిస్ ఫింగర్ ఎట్ హిస్ వైఫ్. తన ప్రియమైన భార్యను తన హస్తముతో ఎప్పుడు కూడా కొట్టకూడదు, కొట్టడానికి ప్రయత్నించవద్దు. అలాగే భార్య కూడా తన యజమాని యొక్క గౌరవాన్ని భద్రపరుచుకునే విధంగా ఉండాలని కూడా ప్రభువు చెప్పారు. సబ్మిట్ యువో వై షుడ్ బి సబ్మిట్ టు ది హస్బెండ్స్. పౌలు చక్కగా మాట్లాడుతుంటాడు. ఎ కంపారిజన్ అండ్ కంట్రోల్ ఆఫ్ బోత్. యజమానుడుగా యజమానురాలుగా ఇద్దరి బాధ్యత ఒకరి మీద పెట్టబడింది. అదే సమయంలో పిల్లలు కూడా ప్రభు చెప్పాడు, మీ తల్లిదండ్రుల మీ పిల్లల కోపం రేపకుడి. ప్రభు శిక్షల్లోనూ బోధలో వారిని పెంచండి. డు నాట్ ప్రోక్ ది చిల్డ్రన్. అలాగే వారు కూడా తల్లిదండ్రులకు లోబడి భక్తులు, అలాగే వారు కూడా దేవునిలో పెరగాలి. ఎంకరేజ్ ద చర్చ్, ఎంకరేజ్ ది పాస్టర్స్, ఎంకరేజ్ ది ఎల్డర్ పీపుల్ ఇన్ ద చర్చ్. మనందరూ ఒకరినొకరు ఆదరించుకోవడానికి, బలపరుచుకోవడానికి ఈ ఇన్విటేషన్ ప్రభు మనకు అందిస్తున్నాడు. అందువల్ల కమ్యూనియన్ విత్ ది స్పిరిట్, ఆయనలో మనం కలిసి ప్రయాణం చేయడానికి. రోమపత్రిక 8:16లో ద స్పిరిట్ హిమ్సెల్ఫ్ బేర్స్ విట్నెస్. ఆత్మలో ఉన్న మనము ఇవన్నీ భరిస్తాం. ఆత్మలో మనము ఆయన కొరకు పనిచేస్తాం. ఆత్మలో మనము ఆయన కొరకు నిలబెడతాం. ఆత్మలో మనము ఆయన కొరకు శక్తిమంతులుగా ఉంటామని పౌలు భక్తుడు ఎక్కువగా మాట్లాడుతుంటాడు. ఈరోజు దేవుని సన్నిధిలో నీవు నేను ఉన్నట్లయితే మన అప్లికేషన్, మన జీవితం, డూ యూ బిలీవ్ ఇన్ గాడ్, దేవుని నమ్మిన మనము, దేవునితో ఉన్న మనము, ఇవన్నీ లేకుండా అవలాంచ్ ఆఫ్ స్పిరిట్, ఆత్మతో మనం ఏది చేయలేము. ఇది లేకుండా వీ మస్ట్ అవలాంచ్ ది స్పిరిట్ ఆఫ్ గాడ్. ఆయన తరపున మనం ప్రయోగాత్మకంగా చేయబోతున్న ప్రతి ప్రోగ్రాం నిండారా పనిచేయడానికి ప్రభు నిన్ను ఆహ్వానిస్తున్నాడు. అందువల్ల దెర్ ఈజ్ నో నీడ్ టు హర్ట్ ది పీపుల్, దెర్ ఈజ్ నో నీడ్ టు హగ్ ది పీపుల్. హట్టింగ్ లేకుండా హగ్గింగ్ వద్దు. హట్ చేస్తుంటాం, ముద్దు పెట్టుకుంటాం, ఒక ప్రక్కనే మనల్ని మెచ్చుకుంటాం, ఒక్కరిని పొడుస్తూనే ఉంటాం. అది వద్దని ప్రభు చెబుతున్నారు. పడవద్దు, మెచ్చుకోవద్దు. బీ కాన్ఫిడెంట్ ఇన్ యువర్ సేయింగ్స్. దేవుని సన్నిధిలో ఇలాంటి భాగ్యాన్ని తీసుకున్నట్లయితే ఈరోజు ప్రభు కోరుకుంటున్నట్లు లూకాసు సువార్త 14:23లో ఆయన బిడ్డగా నీ మీద ఆధారపడిన మనమందరూ కూడా మన దేవుని కొరకు నిలబెట్టినట్లయితే, ఎస్తేరు కూడా విందు ఏర్పాటు చేసింది. 6వ అధ్యాయం 14లో ఆమానుని పిలిచింది. కొయ్యను తాగేసిన ఆమాను కూడా పిలిచింది ఎస్తేరు. ఇది ఈ మనుషుడు ఇవన్నీ చేస్తున్నాడు, ఆయన కూడా ఆహ్వానించింది. అపరాధి ఆమాను, కొయ్యను తాగేసిన ఆమానుని సైతం ఎస్తేరు ఆహ్వానించి రాజుకి తెలియపరిచింది, తండ్రికి. షీ రిపోర్టెడ్ ఎవ్రీథింగ్ టు ది కింగ్షిప్. యువర్ లార్డ్ ఈజ్ యువర్ కింగ్. ఆత్మీయ తండ్రిని దేవునికి ప్రతి విషయం తెలపండి. డోంట్ జడ్జ్ యువర్ సెల్ఫ్. మనమే నిర్ధారణ చేయొద్దు. ఏది కూడా ఆయనకి అప్పచెప్పుదాం. ఆయన సరిచేస్తాడు, ఆయన బాగు చేస్తాడు. ఆయన మన కొరకు చేయబోతున్న పనులన్నీ కూడా నీవు నిలబడి చేసుకోవడానికి ఈ 14వ అధ్యాయం లూకాసు సువార్త 13వ అధ్యాయము అన్ని చోట్ల రాయబడింది. మత్తయి లూకులు కూడా ఉంది. కానీ గాస్పెల్ ఆఫ్ థామస్ అని ఇంకొక బుక్ ఉంది. తోమాసు వార్తలో కూడా రాయబడింది ఈ విషయం. ఇవన్నీ మనం చదువుతున్నప్పుడు దేవుని సన్నిధిలో ఒక గొప్ప రిమైండ్ మన జీవితం తీసుకుందాం. ఈరోజు ఆ మెసానిక్ బ్యాంకెట్లో నీవు ఉన్నట్లయితే హౌ టు హ్యావ్ డిన్నర్ విత్ జీసస్. యేసుతో కలిసి ఆహారం తినడం ఎలాగా? అమెరికన్ ప్రెసిడెంట్తో కలిపి భోజనం చేయొచ్చు, కానీ $1,000 పే చేయాలి. ప్రెసిడెంట్ బ్యాంకెట్లోకి వెళ్ళాలంటే $1,000 పే చేయాలి. కానీ ఈరోజు అయితే యేసుతో భోజనం చేయడానికి $8 అక్కర్లేదు. చాలాసార్లు చెబుతూ ఉంటారు, అమెరికా ప్రెసిడెంట్ కుమార్తె వచ్చింది, ఇవాంకా వచ్చింది, ఆమెతో మీరు కలిసి భోజనం చేయొచ్చు అని పలక్నామా ప్యారిస్లో బ్యాంకెట్ అఫీషియల్కి పంపించారు. $5,000, $10,000
5 crores దాకా ఆ టికెట్లు అమ్మారు. బట్ దిస్ ఈస్ నాట్ ద టైప్ ఆఫ్ కాస్ట్లీ అఫైర్. ఆయన అమ్మట్ల టికెట్లు, ఆయన మీకు ఉచితంగా కొన్నాడు. దప్పికొన్న వాళ్ళ దాహం తెచ్చుకోండి. యెషయా 55లో రోకులేయకుండానే దాహం తెచ్చుకోండి. ప్రభు ఇస్తున్నాడు ఊరకనే. సాల్వేషన్ గివెన్ ఫ్రీలీ. అది తీసుకున్నప్పుడు నీ జీవితంలో గొప్ప ఆనందాన్ని ప్రభు తీసుకుంటున్నాడు. అగాధాన్ని తొలగించమన్నాడు. నీ బిడ్డ, నా కుమారుడు, నీవు నా ఇన్విటేషన్ తీసుకొని ముందుకు రమ్మని ప్రభు కోరుకుంటున్నాడు. కాబట్టి ద నేచర్ ఆఫ్ గాడ్స్ ఇన్విటేషన్, ఇట్ ఈస్ బోల్డ్, ఫ్రీ అండ్ యాంపిల్. ఊహించినంతటి ఖాళీ ఆయన ఆహ్వానంలో ఉంది. కాబట్టి ప్రభు ఇచ్చిన ఈ ఇన్విటేషన్ తీసుకుందాం. ఆయన బిడ్డగా నీవు అందులో ప్రయాణించడానికి ప్రభు ఆహ్వానిస్తున్నాడు. దేవుని సన్నిధిలో ఒక కుమార్తెగా, ఒక కుమారుడుగా నీవు ఒక్కసారి ఆయన ముందుకు కావాలని కోరుకుంటున్నాడు. గాడ్స్ ఇన్విటేషన్ ఈజ్ ఎ ఫ్రీ ఇన్విటేషన్. అది లేకపోకుండా లేదు, అది నీకు ఇచ్చాడు ప్రభు వారు. అవి తీసుకుని ముందుకెళదాం. ప్రభు శుద్ధాత్మ దేవుడు నీ మీద అనేక పెట్టుబడులు పెట్టాడు. కాబట్టి ఆ పెట్టుబడి నీవు తీసుకున్నట్లయితే నీకు ఫలితం ప్రభు ఇవ్వబోతున్నాడు. ఆ ఫలితం నువ్వే. ఏంటంటే మరి సెయింట్ జాన్స్ క్రిసోస్తం గారు ఇచ్చిన దృష్టాంతం ఏంటంటే, ఆ యొక్క విందు సాయంకాలం రాయబడింది. ఆ విందులో ప్రభువు చెప్పే మాటలు చాలా ఖచ్చితంగా ఉన్నాయి. ఈ ముగ్గురు కూడా ఐ బాట్ ల్యాండ్ కొన్నాను, ఐ బాట్ ఆక్షన్ ఎద్దులు కొన్నాను, ఐ మ్యారీడ్, అన్నిట్లో కూడా ఐ అనే మాట వాడాడు. దేవుడు లేకుండా నేననే మాట వస్తే అది దృష్టాంతానికి మంచిది కాదు. కాబట్టి ఆయన లేకుండా ఈ లోకంలో మనం ఏది సాధించలేము, ఏది పొందలేము, ఏది కూడా మనది కాదు. కాబట్టి మన జీవితాన్ని ప్రాణాంతకమైన అభిరుచిలోకి తీసుకుని వెళ్ళొద్దు. ఆయన మాట్లాడుతూ ట్రస్టింగ్ ఇన్ వన్స్ ఓన్ సెన్స్ ఆర్ ట్రస్టెడ్, విచ్ ఈస్ అనదర్ వే ఆఫ్ సేయింగ్ ట్రస్టింగ్ యువర్ సెల్ఫ్. నీ సొంతాన్ని నీవు నమ్ముకోవద్దు. నీ సొంతాన్ని నీవు నమ్ముకుంటే అది ఏమవుతుంది రాశాడంటే, జడ్జ్ యువర్ సెల్ఫ్ టు బీ గుడ్ వితౌట్ గాడ్. దేవుడు లేకుండా నీకు నీవే గొప్పవాడు అనుకున్నట్లయితే అది నష్టపోతుంది. కాబట్టి ఐహిక విచారంతో పట్టబడి ఉన్న మన జీవితం శరీర సంబంధమైన సంబంధంతో కాదని ప్రభు తెలియపరచుకుంటూ, తృష్ణ కలిగి, దేవుని కొరకు తృష్ణ కలిగి, ఈర్ష్యనే భావం నుండి బయట రావటానికి వారికి వారే గుర్తించుకోవడం కాదు, కానీ దేవుడు లేకుండా ఏది గుర్తించబడదు. కాబట్టి దేవుడు లేని చోట సాతాను వెళ్తాడు. కాబట్టి ఆయన మాట్లాడుతూ, ఇట్ ఈజ్ నాట్ దట్ గాడ్ ఈజ్ రిజెక్టింగ్ దెమ్. వాళ్ళెవరు దేవుడు రావద్దని చెప్పలేదు, వద్దని చెప్పట్లేదు. వారికి వారే రిజెక్టెడ్ దెమ్సెల్వ్స్. చూడండి, 3 దృష్టాంతాల్లో ముగ్గురు కూడా వారికి వారే అయిపోయారు. వారిలో ఏమీ స్పందన లేదు. ఎవరైతే నిషేధించబడ్డారో, అవుట్ క్యాస్ట్ ఉన్నారో, సోషల్గా డౌన్ ట్రాడన్ ఉన్నారో వారిని ప్రభు తీసుకొచ్చి నింపాడు సృష్టిలో. ఎయిల్ చర్చ్ ఈజ్ ఆల్మోస్ట్ డౌన్ ట్రాడన్ సిచ్యువేషన్. ఆంధ్ర సువార్తిక లూథరన్ సంఘం 180 సంవత్సరాలు దాటిక ముందున్న సమస్య. ఎవరు పట్టించుకోలేని జీవితాన్ని ప్రభు పట్టించుకున్నాడు. హీ కాల్డ్ టు బి హిస్ సెయింట్స్, హీ కాల్డ్ టు బి హిస్ పీపుల్, హీ కాల్డ్ టు బి ఫాదర్. ఫాదర్ హైర్ గారిని మనం పిలుస్తాం తండ్రి అని. ఎందుకంటే మనందరికీ ఆస్తి, అందరికీ బట్టలు, గుడ్డలు, బట్టలు, తిండి, జీవితం తరతరాలు ఇచ్చాడు నాయన. ఆయన్ని తండ్రి అని పిలవడానికి ఎట్టి విశిష్టతో అర్థం చేసుకోవచ్చు. ఈరోజు తండ్రిగా మన ముందు నిలబడి ఉన్నాడు ఫాదర్ హైర్ గారు. తండ్రిగా ఆయన్ని గౌరవించాలి. ఈ కాల్ టు బి ఫాదర్ ఆఫ్ ది నేషన్స్. ఇండియా దేశంలో ఆంధ్ర సువార్తికల సంఘానికి తండ్రిగా ప్రభువు పిలిచాడు. మనల్ని ఈ గృహంలోకి బంధించాడు. మనం ఆయన సన్నిధిలో ఉన్నాం బికాజ్ ఆఫ్ హిమ్. ఆయన లేకపోతే ఎక్కడ ఉండేవాళ్ళం తెలిసేది కాదు. కాబట్టి ఈ దృష్టాంతంలో నీవు నిలబడి మన ఓర్పు, సహనము, సహజీవనం పెంచుకొని ఆత్మల పోరాటం, పొసెస్ అవర్ ఓన్ సోల్స్, ఆ మాట రాస్తున్నారు. నీ ఆత్మను నీవు స్వాధీనపరచుకోకపోతే అది దురాత్మగా మార్చబడుతుంది. సాతాను వశీకరించుకుంటాడు. కాబట్టి దేవుని ఆత్మలు, దేవుని బిడ్డగా నీవు ఉండటానికి ప్రభు నిన్ను ఆహ్వానిస్తున్నాడు. చాలాసార్లు జాయ్ ఆఫ్ డిసైబుల్షిప్ మీద మనం మాట్లాడుతున్నాం. ఆయన శిష్యుల్లోని ఆనందాన్ని నీకు నాకు ప్రభు అందించాడు. కాబట్టి ఎవ్రీథింగ్ ఈజ్ రెడీ, కమ్ టు ది టేబుల్. అంత సిద్ధపరిచేశాడు. అక్కడ రావటం నీ పని. ఆ టేబుల్లో నీవు ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. ఈ ఇన్విటేషన్ టు ఆల్ ది పీపుల్ ఎంతమందికి ఇచ్చాడో తెలుస్తున్నట్లే. మరి ఒక గొప్ప స్త్రీ పాడిన పాటతో నేను ముగిస్తాను. ఆమె జార్జ్ వైట్ఫీల్డ్. ఆయన మంచి ప్రసంగికుడు. ప్రపంచంలో వారి సహోదరు కూడా ఆయన వలె ప్రసంగం చేయలేదు, కానీ ఆమెను మెచ్చుకున్నాడు.
ఎలా మెచ్చుకున్నాడంటే ఆమె చక్కని గీతం రాసింది, ఒక మ్యూజిక్ సెన్స్ ఆఫ్ షేమ్లో ఆమె రాసింది. ఆమెని చాలామంది దుర్భాషలాడి ఆమెని చాలా చోట్ల ఆమెని ఆ డిబేట్లో ఆమెను ఓడించి ఆమెకు చాలా అవమానం కలిగించారంట. అలాంటి అవమానంలో ఆమెను దేవుడు ఎదుర్కొన్నాడు. అలాంటి అవమానంలో ఆమె ఈ పాట రాసింది. అలాంటి అవమానంలో ఈ పాట రాసి ప్రపంచాన్ని ఆమె మార్చివేసింది. ఏంటి, ఒకసారి నిలబడదాం అందరూ లేచి దయచేసి. ఏంటి అవమానం అనేది చూస్తే ఆమె అవమానాన్ని తెలియపరుచుకుంది. అవమానంలో ఆమె ఆయన గురించి మాట్లాడుతూ, నాకంటే నా సహోదరి ఎంత గొప్పది, నా ప్రసంగాలన్నీ ఒక ఎత్తు, ఆమె రాయబడిన పాట ప్రపంచాన్ని మార్చివేసింది. ఆ పాటని ఇప్పుడు నేను పాడుతున్నాను. ఆ పాటలో ఆమె ప్రపంచాన్ని ఊపింది. ఏమిటి ఆ పాట అంటే చార్లియట్ ఇలియట్ రాయబడిన గీతం తెలుగులో ఉంది. జస్ట్ యాజ్ ఐ యామ్ వితౌట్ వన్ ప్లే.